ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లింక్ బుక్ మార్క్స్. సో డాక్యుమెంట్ కనిపిస్తుంది కదా, లింక్ బుక్ మార్క్స్. లింక్ బుక్ మార్క్స్ అంటే ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఇది మన వెబ్సైట్. ఇది జనరల్ గా ఇవి లింక్స్ అని, డైరెక్ట్ లింక్స్, డైరెక్ట్ గా పేజెస్ కి వెళ్ళి ఓపెన్ అవుతుంది అవునా. ఇప్పుడు అలా కాకుండా సేమ్ పేజ్ లో వేరే సెక్షన్ కి నావిగేట్ అవ్వాలంటే హోమ్ పేజ్ లో ఈ లెర్న్ మోర్ క్లిక్ చేస్తే కింద ఒక సెక్షన్ కి వెళ్తుంది చూసారా. ఇది కూడా క్లిక్ చేస్తే ఇంకా కింద ఆ పర్టికులర్ సెక్షన్ కి వెళ్తుంది. ఆ లింక్స్ ఎలా ఇస్తాం? సో ఆ లింక్స్ ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా లింక్స్ ఇవ్వము, వేరే డాక్యుమెంట్స్ కూడా ఏమి అందులో దానికి లింక్ చేయము. దానికి ఐడి అనే ఒక అట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ నేను శాంపుల్ టెక్స్ట్ ఇచ్చాను అంతే. అంటే మన కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటేనే అది ఎక్కడికి నావిగేట్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ గో టు ఇండెక్స్ పేజ్ కాకుండా గో టు హెడ్డింగ్ అని నేను పెడతాను. అంటే గో టు హెడ్డింగ్ అని క్లిక్ చేసినప్పుడు కిందనే హెచ్1 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే దేనికైతే మనం వెళ్ళాలి అనుకుంటున్నామో దానికి ఐడి అని ఒక అట్రిబ్యూట్ ఇవ్వండి. ఏదైనా మన ఇష్టం. నేమ్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఐడి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐడి ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ హెచ్‌రెఫ్ ఉంది కదా, ఐడిని ఎప్పుడు మనం హ్యాష్ ట్యాగ్ తో మెన్షన్ చేస్తాం. పెట్టి ఆ ఐడి నేమ్ సేవ్ చేశాను. హెడ్డింగ్ వచ్చింది చూసారా, అబ్జర్వ్ చేశారా. ఒక నిమిషం మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం. జస్ట్ మీకు అర్థం కావడం కోసం జూమ్ చేస్తున్నాను నేను. గో టు హెడ్డింగ్ అని క్లిక్ చేశాను. హెడ్డింగ్ ఎక్కడైతే ఉందో అది స్క్రీన్ వరకు మనకి చూపిస్తుంది అన్నమాట. అర్థమైందా గైస్? లింక్ బుక్ మార్క్స్ అంటే ఏంటో. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింటాక్స్. జస్ట్ లింక్ బుక్ మార్క్స్ అంటే ఏంటో అర్థమైందా? అంటే బటన్ క్లిక్ చేస్తే వేరే సెక్షన్ కి నావిగేట్ అవ్వడం అనేది నేను చెప్పాను. అది మీకు అర్థమైంది కదా. ఓకే. నేను మళ్ళీ ఒకసారి కోడ్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది పైన పెట్టాం మనం. ఇంకా పైన పెడదాం. డాక్యుమెంట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మెయిన్ డాక్యుమెంట్ మనది. మనం అక్కడ రాసిన హెచ్టిఎంఎల్ అంతా ఇదే. మనం ఏం పెట్టామంటే గో టు హెడ్డింగ్ అని క్లిక్ చేస్తే హెడ్డింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ దేనికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో మనం ఇక్కడ దిస్ ఇస్ హెడ్డింగ్ అనే దానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, దానికి ఒక ఐడి అనే అట్రిబ్యూట్ మెసేజ్ పెట్టండి. ఇది కొన్ని దానికి పెట్టాను. హెచ్1 కి ఐడి, ఐడి ఈక్వల్ టు హెడ్, డబుల్ కోట్స్ లో హెడ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే క్లిక్ చేస్తే ఇక్కడికి రావాలనుకుంటున్నామో ఇక్కడికి వెళ్ళి హెచ్ఎఫ్ లో డైరెక్ట్ లింక్ ఇచ్చాము ఇంతవరకు. అలా కాకుండా ఐడీస్ ఎప్పుడు ఈ ఐడి నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అంటే దీనికి చెప్తున్నాం ఆ ఐడి ఎక్కడైతే ఉందో ఆ ట్యాగ్ దగ్గరికి నావిగేట్ చేసుకుంటూ వెళ్ళు అని. సో హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేసి ఆ ఐడి నేమ్ ఇక్కడ ఇస్తున్నాం మనం. సో ఆటోమేటిక్గా గో టు హెడ్డింగ్ అని క్లిక్ చేస్తే
అది చెక్ చేసుకుంటది. ఏ ట్యాగ్‌కి ఐడీ అనేది ఉంది అని. సో, ఎక్కడైతే ఉందో అక్కడికి నావిగేట్ చేసుకుంటూ వెళ్తదనమాట. గో టు హెడ్డింగ్. ఇక్కడికొచ్చేసింది హెడ్డింగ్‌కి. అర్థమైంది కదా! ఇలాగ మనం ఎన్ని ఐడీస్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది.